కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనములో ప్రధాన గాయకుడిగా ఉన్నటువంటి దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో ఇలా ఆరాధిస్తూ ఉన్నాడు. ఇలా దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ తన హృదయములో ఉన్న భక్తి భావాన్ని దేవునికి కనపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడయ్యా అంటే కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనములో, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అంటూ ఉన్నాడు. దావీదు భక్తుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా దావీదు భక్తుడా, నీ జీవితంలో నీకు అధికమైన సంతోషము కలిగించేది ఏదైనా ఉందా అని అడిగితే, దావీదు భక్తుడు తన జీవితంలో తనకు అధికమైన సంతోషము కలిగించినటువంటి విషయాల గురించి మాట్లాడుతూ, ఈ లోకములో నాకున్నటువంటి రాజరికము నాకు సంతోషాన్ని ఇవ్వలేదండి, ఇంకా నా జీవితంలో నేను కలిగినటువంటి సంపదలు కానీ, సిరి సంపదలు కానీ, గౌరవ మర్యాదలు కానీ, ఈరోజు నా జీవితంలో ఏదైతే నేను అనుభవిస్తున్నానో ఏ ఒక్కటి నా జీవితంలో నిజమైన సంతోషము నాకు ఇవ్వలేకపోయింది. నా జీవితంలో నిజమైన సంతోషము నాకు దేని ద్వారా కలిగిందయ్యా అంటే, దావీదు భక్తుని సాక్ష్యం ఏంటంటే, దేవా నీ చిత్తము నెరవేర్చటములో నాకు సంతోషం ఉంది. నా చిత్తాన్ని నేను నెరవేర్చుకోవడంలో నాకు సంతోషము లేదు నాయనా, కేవలము నా జీవితం పట్ల నీ చిత్తము, మీ ప్రణాళిక, ఉద్దేశము ఏదైతే ఉందో ఆ చిత్తము నా జీవితంలో నేను నెరవేర్చడం పట్ల నాకు నిజమైన సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం. సర్వసాధారణంగా చాలామంది వ్యక్తుల జీవితాలు మనం గమనించినప్పుడు, వారు ఏదైనా ఒక పని తలపెట్టేటప్పుడు, వస్తువు కొందామనుకున్నా, ఏదైనా కార్యక్రమాన్ని చేద్దామనుకున్నా, అది ఉద్యోగమో, వ్యాపారమో, వివాహమో, అది ఏదైనప్పటికీ కూడా ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టేటప్పుడు చాలామంది వ్యక్తులు దేవుని సన్నిధిలో దైవ చిత్తాన్ని అడగకుండానే పని ప్రారంభించేస్తారు. ప్రార్థన చేయకుండానే పనిని మొదలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే అది మాకు అనిపించింది అండి, మాకు అది సరైనది అనిపించింది, అది మాకు కావాలి అనిపించింది, అది మాకు అంగీకారం అనిపించింది, అది మా మనసుకు నచ్చింది, కాబట్టి మేము మొదలు పెట్టించేసాం, మేము ముందుకు దాన్ని తీసుకెళ్ళిపోతున్నాం అని చెప్పి ఈనాడు చాలామంది వ్యక్తులు అనేకమైన విషయాల్లో దేవుని చిత్తాన్ని అడగకుండా, ప్రభు ఇది నీకు అంగీకారమేనా, ఇది నీకు ఇష్టమేనా, ఈ పని చేయమంటావా, ఈ పనిని ప్రారంభించమంటావా, ఈ పనిలో ముందుకు వెళ్ళమంటావా, మీ చిత్తము లేకపోతే చెప్పండి ప్రభు, ఇక్కడితో నేను ఆగిపోతాను అని దేవుని చిత్తాన్ని, దేవుని అనుమతిని అడగకుండా అనేక మంది వ్యక్తులు తమ స్వబుద్ధిని ఆధారంగా చేసుకొని, మాకు నచ్చింది కాబట్టి, మాకు ఇది అనుకూలం అనిపించింది కాబట్టి, మాకు ఇష్టం అనిపించింది కాబట్టి, ఇక ఎవరి నిర్ణయాలతో, ఎవరి చిత్తముతో నాకు పని లేదు అన్నట్లుగా అనేక మంది దేవుణ్ణి ఎరిగిన వారు సైతము ప్రార్థించకుండానే, దేవుని చిత్తాన్ని అడగకుండానే వారు తమ తమ కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని చిత్తం అడగకుండా, దేవుని యొక్క అభిప్రాయాన్ని, దేవుని యొక్క ఉద్దేశము తెలుసుకోకుండా కొన్ని కార్యక్రమాలు తలపెట్టడం చేత అవి ప్రారంభం ముందుకు వెళుతున్నట్లుగా ఉన్నా, అవైతే ముందుకు వెళ్ళిన తర్వాత అయితే ఫలితాలను మాత్రం ఇవ్వలేవు. అనుకున్నటువంటి మేలులు, అనుకున్న ఆశీర్వాదాలు, అనుకున్న అభివృద్ధి ఏవైతే వారు ఆశిస్తూ ప్రారంభించారో ఆ కార్యాలేమి వారి జీవితంలో జరగకపోవడం ద్వారా పని సగంలో ఆగిపోవడం జరుగుతుంది. అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి, అవరోధాలు ఎదురవుతాయి, ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అయ్యే ఎంతగానో కూడా ఇక ఒక అడుగు కూడా మేము ముందుకు వేయలేము, ఈ పని జరగదేమో అన్నంతగా కొన్ని వేదనకరమైన, చేదైన పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పుడు వాళ్ళకు గుర్తు వస్తుంది. ఏంట్రా అంటే, ఇదిగో ఈ పని అయితే మేము ప్రారంభించాము కానీ ఈ పని ముందుకు వెళ్ళడం లేదు, అడుగడుగున ఎదురు దెబ్బలే తగులుతున్నాయి, అడుగడుగున ఆటంకాలే కలుగుతున్నాయి, వ్యతిరేకతలే వస్తున్నాయి, ఎంత ప్రయత్నించినా ఈ పని ముందుకు వెళ్ళడం లేదు, అసలు దీనిలో దేవుని చిత్తం ఉందా అని ఎప్పుడు దేవుని చిత్తాన్ని అడుగుతారయ్యా అంటే, వారు ప్రార్థన చేయకుండా ప్రారంభించి పని మధ్యలో ఎప్పుడో ఆగిపోయినప్పుడు అప్పుడు అడుగుతారు, ప్రభా నీ చిత్తమేనా, నీ చిత్తమేనా అని అడుగుతారు. దేవుని బిడ్డ అయితే తన జీవితంలో ఏ పని తలపెట్టినా, అది ఉద్యోగమా, వ్యాపారమా, వివాహమా, అది ఏదైనప్పటికీ కూడా తాను దాన్ని తలపెట్టడానికి ముందు ఆ ఆలోచన తనకు రాగానే,
ఇలా చేద్దాం అన్న తలంపు తనకు రాగానే ముందు దాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టడానికి ఇష్టపడతాడు. ప్రభువా, నా ఆలోచన ఇలా ఉంది నాయన, నా తలంపు ఇలా ఉంది నాయన, నా ఉద్దేశం ఇలా ఉంది నాయన, ఇలా జరిగితే బాగుండునేమో అనిపిస్తుంది నాయన, అది నీ చిత్తమేనా, అది నీకు ఇష్టమేనా, అది నీకు అంగీకారమేనా అని దేవుని అనుమతిని కోరి దేవుని చిత్తాన్ని ఎవరైతే వెతుకుతూ ప్రార్థిస్తూ ముందుకు వెళతారో అది దేవుని చిత్తములో ఉన్న కార్యం అయితే దేవుడు దాని పట్ల నీకు ప్రేరణ కలిగిస్తాడు. దాని కొరకు మరీ చక్కగా ప్రార్థించే భారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థనతో దేవుని యొక్క సమ్మతితో నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ఆ పని చక్కగా ముందుకు సాగుతుంది. పాస్టర్ గారు, మరి దేవుడి చిత్తాన్ని ఎలా మేము గుర్తించాలి? వినాలి జాగ్రత్తగా. దేవుడి చిత్తం ఉందో లేదో మాకు ఎలా తెలుస్తుంది అండి? దేవుడు నేరుగా వచ్చి మాకు చెప్తాడా ఇది నా చిత్తం, ఇది నా చిత్తము కాదు అని? మరి దేని విషయంలోనైనా ప్రభువా ఈ పని చేద్దాం అనుకుంటున్నాం, ఈ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం, ఈ పని తలపెడదాం అనుకుంటున్నాం, ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాం, ఇది నీ చిత్తమా కాదా అని అడిగితే దేవుడు చిత్తం ఉందో లేదో మాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే దేవుడు అనేక రూపాలతో మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతాడు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీకు ప్రేరణ కలుగుతుంది. నువ్వు వాక్యము ధ్యానిస్తున్నప్పుడు దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. అంత మాత్రమే కాకుండా దైవజనుడు వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు ఆ మాటల ద్వారా దైవ చిత్తం నువ్వు గ్రహించగలుగుతావు. ఇంకా నీకు అర్థం అవ్వాలంటే నీలో ఒక దైవికమైన స్వరాన్ని దేవుడు నీకు వినిపింపజేస్తాడు. ఇంకా నాకు అర్థమయ్యేలా చెప్పండి పాస్టర్ గారు, దేవుడి చిత్తం ఒక విషయంలో ఉందో లేదో నాకు ఒక స్పష్టమైన క్లారిటీ ఎలా నాకు వస్తుంది? వాక్యమును ఆధారంగా మనం చేసుకోగలిగితే నువ్వు దేని విషయమైతే ప్రారంభములో పని మొదలు పెట్టకముందే నువ్వు ప్రార్థిస్తున్నావో ఒకవేళ అది దేవుని చిత్తములో ఉన్నదైతే గనుక దేవుడు నీ మనసుకు దాని విషయంలో ఒక రకమైనటువంటి నెమ్మదినిస్తాడు. ఆ దాని గురించి ఆలోచిస్తున్నా, దాని గురించి నువ్వు ఎంతగా ప్రార్థిస్తున్నా నీ మనసులో ఏ గలిబిలి ఉండదు, ఏ అభద్రత ఉండదు, జరుగుదో అనేటువంటి ఆందోళన పరిస్థితి ఉండదు. దాని గురించి ప్రార్థిస్తున్నంతసేపు నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఒక సూచన ఏంటంటే దాని గురించి ప్రార్థించాలనే భారం పెరుగుతుంది. ప్రార్థించాలనేటువంటి ఒక దైవికమైన ఆసక్తి నీలో కలుగుతుంది. ఒకవేళ అది దేవుని చిత్తములో లేని కార్యం అయితే నువ్వు ప్రార్థిస్తావు, ప్రభువా ఇది నీ చిత్తములో ఉంటే దాని గురించి ప్రార్థించే భారాన్ని నాలో కలిగించండి, అది నీ చిత్తములో లేకపోతే ఆ ఆలోచన ఆ తలంపు ఎక్కడతోనే నా మనసులో నుంచి తుడిచివేయండి అని నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు తలపెట్టే కార్యం ఏదైతే ఉందో అది దేవుని చిత్తములో ఉన్నదైతే ఆ పని విషయంలో ఇంకా నీకు దేవుడు ఆసక్తిని భారాన్ని ప్రార్థించాలని ఆలోచన కలిగిస్తారు. అది దేవుని చిత్తములో లేనిదైతే గనుక ముమ్మాటికి నువ్వు ప్రార్థించిన వెంటనే దాని మీద నీకు ఆసక్తి కోల్పోతావు. దానికి నువ్వు మనసులో ఇంకేమాత్రం కూడా దాని పట్ల ఆశ ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే రోజులు గడిచే కొలిది అది నీ మనసులో నుంచి చెరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు నేరుగా వచ్చి నీతో మాట్లాడ్డు, కానీ దేవుడు రకరకాల సూచనలను ముంగుర్తులను దేవుడు నీకు చూపిస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు మన పట్ల కలిగి ఉన్న చిత్తం మనకు తెలిసినప్పటికీ ఆ చిత్తము నెరవేర్చే ప్రక్రియలో మనం కొన్ని వేదనకర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. భక్తుల జీవితాలు మనం చూడగలిగితే ఇదిగో ఇది దేవుని చిత్తం అని వారికి తెలిసిన ఆ చిత్తాన్ని నెరవేర్చేటువంటి క్రమములో వారికి వేదనలు కలిగాయి, వారికి బాధలు కలిగాయి, వారికి ఎన్నో రకాల గాయాలు కలిగాయి, ఆఖరికి మరణము సైతం వారి జీవితంలో తలెత్తినప్పటికీ కూడా భక్తులు ఏమాత్రము కూడా ఆ సమస్యను చూసి, ఆ కలవరాన్ని చూసి, ఆ భయాలను చూసి, ఆ బెంగలను చూసి, తమ కళ్ళ ముందు నిలబడినటువంటి ఆ మరణాన్ని చూసి వారు భయపడలేదు. ప్రభువా మీ చిత్తం ఇదే అయితే ఆ చిత్తానికి తల వంచడానికి మేము షడ్రక్ మేషక్ అబెద్నెగోలు అన్నారు, ఇదిగో ఇది దేవుని చిత్తం అయితే ఇందును గూర్చిన చింత మాకు లేదు. మేము ఇలా అగ్నిగుండంలో మరణించడం దేవుని చిత్తం అయితే, దేవునికి హతసాక్షులు అవ్వడం దేవుని చిత్తం అయితే మాకు ఆ చింత లేదు, దేవుని కొరకు మేము అయిపోతాం. భక్తులు దేవుని చిత్తము నెరవేర్చడానికి ఎంతటి వేదనకరమైన అనుభవాలు గుండానైనా వెళ్ళడానికి ఇష్టపడ్డారు. గడిచిన రాత్రి మనము కుష్ఠరోగిని గురించి మాట్లాడుకున్నప్పుడు కుష్ఠరోగి మీద దేవునికి కనికరము కలగడానికి గల కారణాల్లో ఒక ప్రత్యేక కారణం ఏంటంటే అతడు యేసు ప్రభుని అడిగాడు, దేవా నీకిష్టమైతేనే నన్ను శుద్ధుడిగా చేయి అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను అన్నాను రాత్ర, ఒకవేళ మనం ఏ విషయమైతే ప్రార్థన చేస్తూ ప్రభువా ఇది నీ చిత్తమేనా, ఇది నీకు అంగీకారమేనా, ఇది నీకు ఇష్టమేనా అని ప్రభుని అడిగినప్పుడు ఒకవేళ ప్రభు నీతో మాట్లాడి అది నాకు ఇష్టం లేదు చేయొద్దు అని అన్నాడు అనుకో, దేవుడు ఎంతమంది దేవా నీకు ఇష్టం లేదా అయితే నేను ఆగిపోతాను, అది నాకు నచ్చింది అయ్యి ఉండొచ్చు, అది నాకు ప్రీతికరమైంది అయ్యి ఉండొచ్చు,
అది నాకు కావాలి అని నాకు అనిపించవచ్చు, కానీ అది నీ చిత్తములో లేదు కాబట్టి నీ కొరకు దాన్ని విడిచిపెడతాను, నీ కొరకు దాన్ని వదులుకుంటాను, నీ కొరకు అయ్యా అది నాకు అది అవేదనకరమైనప్పటికీ కూడా అది నీ చిత్తములో నీ అనుమతిలో లేదు కాబట్టి ఇదిగో దాన్ని నేను విడిచిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అనగలిగే పరిపక్వతలోనికి మన మానసిక స్థితి వచ్చునుగాక. ఆమేన్ చెప్పండి. కొన్నిసార్లు మన బిడ్డలు మన దగ్గరికి వచ్చి నాకు ఇది నచ్చింది, ఇది నాకు కావాలి, నాకు కొను అంటారు. మరి తల్లిదండ్రులకు ఉన్న వారు వెంటనే ఏమంటారో, బిడ్డలు అడిగిందల్లా ఇవ్వరు, ఏడిచిందల్లా వారి కొరకు కొనరు. ఎందుకంటే వారు దాని గురించి ఆలోచిస్తారు. అయ్యా ఇది నీకు నచ్చి ఉండొచ్చు, ఇది నీకు కావాలనిపించవచ్చు, ఇది నీకు పొందుకుంటే నీకు మంచి అని నీకు అనిపించవచ్చు, కానీ నాకు అన్నీ తెలుసు కాబట్టి నీ జీవితానికి నీ భవిష్యత్తుకి ఇది మేలుకరం కాదని నాకు అనిపిస్తుంది కనుక నువ్వు ఎంత ఏడ్చినా ఎంత అడిగినా ఇది నీకు ఎంత నచ్చినా నేను కొనను అని కొన్ని సందర్భాల్లో మన బిడ్డల ఇష్టానికి మనము అంగీకరించం. ఎందుకంటే వాళ్ళకి అది నచ్చింది, కానీ వాళ్ళ భవిష్యత్తుకి ఏది మంచో అది మనం వారికి ఇవ్వడానికి కొన్ని సందర్భాలు ఇష్టపడుతుంటాం. దేవునికి స్తోత్రం. అర్థమవుతున్నాయి నా మాటలు? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి భక్తులు కొన్ని వేదనకరమైన అనుభవాలు గుండా కూడా వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ఈరోజు మనం వింటున్న అంశం ఏంటంటే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. దావీదు భక్తుడు ఏమని ప్రార్థించాడు? దేవా నీ చిత్తము నెరవేర్చటంలో నాకు ఆనందం ఉంది. ఆ దేవుని చిత్తము నెరవేర్చే ప్రక్రియలో నాకు బాధ కలిగినా, వేదన కలిగినా, ఎటువంటి గాయాలు నా జీవితంలో కలిగినా అవన్నీ నేను పక్కకు పెడతాను, ఎందుకంటే నీ చిత్తము జరిగించడంలో నాకు ఆనందం ఉంది. యోబు భక్తుడు అన్నాడు బూడిదలో కూర్చొని, ఇదిగో నా భార్య, నువ్వు అలా అనొద్దు, దేవుడు మనకు అన్యాయం చేశాడని, దేవుడు మనకు ద్రోహం చేశాడని నువ్వు అనొద్దు. ఎందుకో తెలుసా? ఇది దేవుని చిత్తములో ఉందేమో, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును. దేవుని ద్వారా మేలు మాత్రమే అనుభవించదమా? దేవుని ద్వారా కీడు అనుభవించలేమా? ఆయనకి మహిమ. యోబు భక్తుడు ఎందుకు బైబిల్ గ్రంథంలో అంతటి నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, సత్యవంతుడిగా, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడిగా, యోబు వంటి వాడు ఎవడు లేడు అని దేవుని దగ్గర అద్భుతమైన సాక్ష్యాన్ని పొందడం గల కారణం ఏంటంటే, యోబు తన వేదనకర స్థితిలో కూడా దేవుని చిత్తానికి అనుమతించాడు, ఆమోదించాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోహాను శుభవార్త 6వ అధ్యాయము 38వ వచనం మనం చూడగలిగితే, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న ఒక చక్కని ప్రార్థన, ఒక చక్కని మాటను మనం చూడగలుగుతాం. అమ్మా, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి నేను దిగివచ్చి తిని. దేవునికి స్తోత్రం. ఎవరి స్టేట్మెంట్ ఇది? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్టేట్మెంట్. సాక్షాత్ యేసు ప్రభు నోటతో పలుకుతున్న విలువైన మాట. అయ్యా నా చిత్తం నెరవేర్చుకోవడానికి నా ఇష్టాలు, నా కోరికలు, నా అభిప్రాయాలు నా మనసు కనిపించినట్లు, నా హృదయానికి తోచినట్లు, నా ఇష్టానికి అనిపించినట్లు నేను చేయడానికి లోకంలో రాలేదయ్యా. నేను ఎందుకు ఈ లోకంలోకి వచ్చాను తెలుసా? నా ఇష్టాలు, నా కోరికలు, నా సంతోషాలు, నా అభిప్రాయాలు నెరవేర్చుకోవడం కాదు, నన్ను పంపిన తండ్రి ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో ఆ చిత్తము నెరవేర్చడానికి లోకానికి వచ్చాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సాక్షాత్ యేసు ప్రభువే అన్నారు, నా చిత్తము నెరవేర్చుకుంటాకు రాలేదు, నాకంటూ ఇష్టాలు ఉన్నాయి, ఆ ఇష్టాలు నెరవేర్చుకుంటాకు రాలేదు, నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, ఆ అభిప్రాయాలు నెరవేర్చుకుంటాకు రాలేదు. నేను ఈ లోకములోనికి ఎందుకు వచ్చానో తెలుసా? నా ఇష్టము, నా సంతోషము, నా అభిప్రాయాలు నెరవేర్చుకోవడానికి కాదు, నన్ను పంపిన నా తండ్రి ఉన్నాడు చూసావా, ఆ తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను. దేవునికి స్తోత్రం. ఒక దేవుని బిడ్డ ఎప్పుడు పరిపూర్ణ ఆత్మీయతలోనికి వెళ్ళగలుగుతాడు అంటే అతనిలో ఒక తీర్మానం కలగాలి. ప్రభువా, బాప్తిసం పొందక ముందు నా మనసుకు నచ్చినట్లు, నా హృదయానికి తోచినట్లు, నా మనసు ప్రేరేపించినట్లు నా కొరకు నేను బతికాను. ఎప్పుడైతే నీ రక్తముతో కడగబడ్డానో ఇక నుంచి దేవా నీ చిత్తాన్ని వెతుకుతాను, నీ ప్రణాళిక, నీ ఉద్దేశం నా పట్ల ఏమైతే ఉందో ఆ చిత్తాన్ని నెరవేర్చడం కొరకు నీ చిత్తాన్ని వెతుకుడు మీకు దొరుకును అన్న మాట ప్రకారం నీ చిత్తాన్ని వెతుకుతాను. ప్రభా, ఎందుకు నాకు ఇంకా జీవాన్ని ఇచ్చావు? నాలాంటి వారు ఎంతోమంది ఎండిన ఆకుల వలె ఈ లోకంలో రకరకాల ప్రమాదాలతో, రకరకాల వేదనకర పరిస్థితుల్లో లోకాన్ని విడిచిపెడుతున్న, ఏ విధమైనటువంటి యోగ్యత, అర్హత లేని నన్ను బ్రతికిస్తూ, జీవాన్ని ఇస్తూ, నా ఆయుష్కాలను పొడిగిస్తూ
ఎన్నెన్నో వేదనకరమైన అనుభవాలు దాటిస్తూ ఇంకా నన్ను ప్రాణాలతో ఉంచావంటే నా పట్ల నీ చిత్తం ఏంటి, నా రక్షణ పట్ల నీ చిత్తం ఏంటి అని ఒక దేవుని బిడ్డ దేవుని చిత్తాన్ని వెతకడానికి ఇష్టపడతాడు. ఆ చిత్తాన్ని గుర్తిరిగి దేవుని చిత్తము తన జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు ఏమన్నారంటే, నా ఇష్టాలను నెరవేర్చుకుంటాకు రాలేదయ్యా, నన్ను పంపిన తండ్రి ఉన్నాడు కదా, ఆ తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాను. నేనంటాను యేసయ్యతో, యేసయ్యా నిన్ను పంపిన తండ్రి చిత్తం ఏంటి? నిన్ను పంపిన తండ్రి లోకములో ఏ చిత్తంతో నిన్ను పంపాడు? యేసయ్యకి తెలుసు, నా తండ్రి లోకం నన్ను ఏ చిత్తముతో పంపాడంటే, ఇదిగో నశించిపోతున్నటువంటి మానవుని వెతకి రక్షించడానికి, మానవుని యొక్క పాపపు భారమును సిలువగా నా భుజం మీద మోయడానికి, సర్వమానవాళి పాప పరిహారార్థమై వదకు తేబడిన గొర్రె పిల్లవలే మానవులందరి పాపములు నా భుజం మీద మోసుకొని వాళ్లకు విడుదల, విమోచన, నిత్యజీవము కలిగించడానికి వారి కొరకు నేను ఒక బలి పశువుగా, వారి కొరకు నేను వదకు తేబడిన గొర్రెగా మారడం, నా రక్తాన్ని కార్చడం, గాయపరచబడ్డం, సొగసైనను రూపైనను లేనివానిగా దున్నబడిన దేహముతో నా జీవితం, నా శరీరం మార్చబడ్డం. దేవుడు, నా తండ్రి ప్రణాళిక ఏంటంటే, సర్వ మానవాళి కొరకు నా ప్రాణమును సిలువలో విడిచిపెట్టడం దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళతాను. అన్నీ బాగున్నప్పుడు అన్ని సందర్భాలు దేవుని చిత్తమేండి, దేవుని చిత్తమేండి, దేవుడు ఎలా నడిపితే అలాగేండి, దేవుడు ఏమిస్తే అదేండి అంటాం. కానీ దేవుడు కొన్ని కఠినమైన అనుభవాలు గుండా తీసుకెళ్తున్నప్పుడు, ఆ దేవుని చిత్తము కొన్ని సందర్భాల్లో వేదనకరమైన కఠినమైన అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు దేవుని చిత్తం నెరవేర్చడానికి కొంతమంది వెనకాడతారు. కానీ యేసుప్రభు అన్నారు, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికే వచ్చాను. ఒకానొక రోజున తండ్రి చిత్తము నెరవేర్చే క్షణం వచ్చింది. తండ్రి చిత్తము నెరవేర్చే క్షణం వచ్చింది. తండ్రి చూస్తున్నాడు, నా కుమారుడు నా చిత్తాన్ని నెరవేరుస్తాడా అని. గెత్సేమనే తోటలో ఆయన మోకరించి ఆ తండ్రి చిత్తము నెరవేర్చే విషయంలో ఒక ప్రార్థన చేశారు. ఏంటా ప్రార్థన? మార్కు శుభవార్త 14వ అధ్యాయము 36వ వచనం మనం చూడగలిగితే, మార్కు శుభవార్త 14వ అధ్యాయం 36వ వచనం, తన యొద్ద నుండి నాయనా తండ్రి, నీకు సమస్తమును సాధ్యమే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే తోటలో ప్రార్థించుచు ఉండగా ఆయన చేసిన ఒక అద్భుతమైన ప్రార్థన ఏంటంటే, ఆయన మోకరించి వేదనతో పరితాపముతో ప్రార్థిస్తూ ఉండగా వాక్యము చెప్తున్న మాట, ఆయన చెమట రక్తపు బిందువులుగా నేల మీద పడ్డాయి. అంతటి వేదనతో ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు యేసయ్య నోటంటే వచ్చిన ఒక చక్కని ప్రార్థన ఏంటంటే, తండ్రి నీ చిత్తమైతే, నీకు అంగీకారమైతే, నా కళ్ళ ముందు ఎలాంటి పాత్ర ఉంది? నా కళ్ళ ముందు ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలోని ఆహారం నేను భుజించాలి, ఇది నీ చిత్తం. ఏంటి ఆ పాత్ర అంటే, కొరడా దెబ్బలు. ఆ పాత్రలో కొరడా దెబ్బలు ఉన్నాయి, ఆ పాత్రలో అవమానాలు ఉన్నాయి, ఆ పాత్రలో సిలువ మరణం ఉంది, ఆ పాత్రలో ఎంతో వేదనకరమైన కఠినమైనటువంటి వేదనకరమైన స్థితి నా కళ్ళ ముందు ఉంది. దేవా, నేను అనుకుంటున్నాను, నీకిష్టమైతే ఆ పాత్ర నా దగ్గర నుంచి తీసేవా అని ఒక మనిషిగా ఆలోచించాడు ఆయన. వెంటనే ఆయన అన్నాడు, లేదు లేదు లేదు, నేను ఆలోచించకూడదు. ఎందుకంటే ఇది నా అభిప్రాయం. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ కొరడ దెబ్బలు, ఈ పాత్ర నాకొద్దు, దేవా తీసేయ్, ఇది నా అభిప్రాయం. మళ్ళీ వెంటనే అన్నాడు, లేదు లేదు ప్రభువా, ఇది నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేర్చని. దేవునికి స్తోత్రం. అందులోనే యేసు ప్రభులోని మానవత్వము, దైవత్వము రెండు కనపడుతున్నాయి. ఒక మనిషిగా ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ వేదనకర పరిస్థితులు నా ముందు నుంచి తీసే ప్రభువా ఆ పాత్ర అన్నాడు. వెంటనే అతనిలోని దైవత్వం ఏంటయ్యా అంటే, లేదు లేదు లేదు, ఎందుకొరకు నేను ఈ లోకానికి పంపబడ్డానో ఆ పని దైవ చిత్తము గనుక, తండ్రి నా చిత్తము కాదు, కొరడా దెబ్బలు తినడం, అవమానపరచబడ్డం, సిలువ గాయము పొందడం నీ చిత్తమే, కాబట్టి ఇదిగో నీ చిత్తమే జరుగునుగాక. దేవునికి స్తోత్రం.
ఇక్కడ ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. అన్నీ బాగున్నప్పుడు దేవుని చిత్తము అని చెప్పడం కాదు, ఆ చిత్తము నెరవేర్చబడే ప్రక్రియలో వేదనకరమైన అనుభవాలు ఎదురైనా కానీ అందుకు నువ్వు దేవుని వలె, యోబు భక్తుని వలె, అనేక మంది భక్తుల వలె ఆ చిత్తము నీ జీవితంలో నెరవేరుతున్నప్పుడు నువ్వు ఓపికతో, సహనముతో తల ఉంచి లోబడి విధేయత చూపిస్తూ ఆ చిత్తానికి నువ్వు అనుమతించుదువుగాక. ఆమేన్. అర్థమైంది దేవుని చిత్తం అంటే ఏంటి? వేదనకర పరిస్థితుల్లో కూడా దైవ చిత్తాన్ని యేసుప్రభు ఎలా ఒప్పుకున్నారో అర్థమైంది. ఇప్పుడు ఒక ప్రశ్న రావాలి మనకి. ఏంటంటే, పాస్టర్ గారు, దేవుని చిత్తము నెరవేరిస్తే మా జీవితాల్లో కలిగే మేలులేంటి? నా జీవితంలో దేవుని చిత్తం నెరవేరితే నాకు కలిగే మేలులేంటి? వీలైతే సమయానుకూలతను బట్టి 5 నుంచి 7 విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దేవుని చిత్తం నీ జీవితంలో జరిగితే, దేవుని చిత్తం నా జీవితంలో నెరవేర్చడానికి మనం అనుమతిస్తే, ఆ దేవుని చిత్తం మన జీవితంలో జరగడం వల్ల కలిగే మేలులు, ఆశీర్వాదాలు ఏంటో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, దేవుని చిత్తం నా జీవితంలో జరగడం వల్ల కలిగేటువంటి మొదటి మేలు, మొదటి కార్యం చూద్దాం రండి. మార్కు శుభవార్త 3వ అధ్యాయం, మార్కు శుభవార్త 3వ అధ్యాయం 35వ వచనం మనం చూడగలిగితే, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను. చాలమ్మా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక దినాన ఒక స్థలములో ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన చుట్టూ అనేక మంది జనసమూహములు ఆయన చుట్టూ ఉన్నారు. ఈ లోపల ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, అయ్యా, నిన్ను కలవడానికి బయట నీ తల్లియు నీ సహోదరులు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పి ఒక వ్యక్తి కబురు తెచ్చాడు. వెంటనే యేసుప్రభు వారు ఆ వార్త విన్నారు. ఏంటి? యేసుప్రభుని కలవడానికంట యేసుప్రభు యొక్క తల్లిగారు, యేసుప్రభు యొక్క సహోదరులు వచ్చారు అన్న వార్త నేను విన్న తర్వాత అందరూ అనుకున్నారు, కుటుంబ సభ్యులు రాగానే ఇక వాక్యము ఆయన చెప్పరేటమ్మా, మధ్యలో ఆపేసి వెంటనే వాళ్ళని కలవడానికి. ఈనాడు చాలామంది పరిస్థితి జీవితం ఎలాగుందంటే, మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు, ఈ లోపల ఫోన్ వస్తుంది, వెంటనే దేవునితో మాట్లాడడం ఆపేసి మనుషులతో మాట్లాడడం మొదలెడతారు. ఈరోజు గదిలో బైబిల్ చదువుకుంటూ ఉంటారు, ఈ లోపల ఎవరో పిలుస్తారు, వెంటనే దేవుడు మనతో మాట్లాడుతుంటే వెంటనే మూసేసి బయటికి వెళ్ళి మనుషులతో మాట్లాడడానికి. హల్లెలూయా. పౌల్ ఎంగ్చో ఒక గొప్ప దైవజనుడు. అలాంటి దైవజనుని యొక్క ఆఫీస్కి ఒక రోజు నాకు ఫోన్ కాల్ వచ్చిందంట. ఆ ఫోన్ కాల్ ఆ దైవజనుడి యొక్క ఆఫీసులో ఉన్నటువంటి ఒక పిఏ, రిసెప్షనిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆ ఫోన్ ఎత్తిందంట. అవతల వ్యక్తి మాట్లాడుతూ, నేను ఈ దేశ గవర్నర్ని మాట్లాడుతున్నాను, ఒక్కసారి మీ దైవజనులకు ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా, నా భార్య ఆయన విశ్వాసి, ఆయన చర్చికి వస్తుంది, ఆవిడ ఒక్కసారి ఆయనతో ప్రార్థించుకుందాం అనుకుంటుంది, ఒక్కసారి నేను ఫోన్ చేశాను, గవర్నర్ గారు ఫోన్ చేశారని చెప్పి ఓసారి మీ దైవజనులు పిలువు, ఫోన్లో మా భార్యకి ప్రార్థన చేయాలి అని అడిగితే ఆవిడ చెప్పిందంట, అయ్యా 1 గంట సేపటి వరకు మా దైవజనులు ఎవరితో కూడా మాట్లాడరు అందంట. ఆయనకి కోపం వచ్చి, నాకంటే గొప్ప వ్యక్తి ఉన్నాడా? దేశ గవర్నరే ఫోన్ చేస్తే మాట్లాడినంత బిజీగా ఆయన ఉన్నాడా? నాకంటే విలువైన వ్యక్తులు ఎవరున్నారు అని అడిగితే అప్పుడు ఆవిడ చెప్పిందంట, గవర్నర్ కంటే విలువైన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుడు ఆయన గదిలో మోకరించి ఆ దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడితో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇంకా ఆయన ఎవ్వరితో కూడా, అది దేవునికిచ్చే విలువ, అది దేవుని సన్నిధికి ఇచ్చే విలువ. మీరు ఎవరైనా అయి ఉండొచ్చు, ఆయనతో ప్రార్థన చేయించుకోవాలనుకుంటే కనుక మీరు ఫోన్లో ఎదురు చూడండి, ఆయన దేవునితో మాట్లాడి ముగించిన తరువాతే వచ్చి మీతో మాట్లాడతారో. దేవునికి స్తోత్రం. 1 గంట సేపు ఆయన లైన్లో అలాగే ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు దేవునికి ఇచ్చే విలువని బట్టే నీ జీవిత విలువలు పెరుగుతాయి. దేవుని వాక్యమునకు నువ్వు ఇచ్చే విలువను బట్టే దేవుడు నీ జీవితపు విలువలను పెంచుతాడు. మందిరానికి విలువమేండి, బైబిల్కి విలువమేండి, ప్రార్థనకు విలువమేండి, దైవసన్నిధికి విలువమేండి. నచ్చినప్పుడు వస్తాం, నచ్చినట్లు కూర్చుంటాం, నచ్చినట్లు మాట్లాడతాం, నచ్చినట్లు భక్తి చేస్తామని నీకు నచ్చినట్లుగా భక్తి చేస్తే అది దేవుని చిత్తములో లేని కార్యము గనుక మన జీవితాల్లో విలువైన సహాయాలు మనం దేవుని ద్వారా పొందలేం. ఒక దేవుని బిడ్డ దేవునితో సమయం గడుపుతున్నప్పుడు ఇక ఎవరితో సమయం గడపడానికి ఇష్టపడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు. మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారు ఫోన్లో,
అవతల నుంచి ఇంకో ఫోన్ వచ్చింది, ఫోన్ వెయిటింగ్ వచ్చింది. అవతల వ్యక్తి మాట్లాడుతుండే ఒకసారి ఆగండి, ఇంతకంటే ఇంపార్టెంట్ ఫోన్ ఇంకోటి వచ్చింది అన్నారనుకో, యువతల వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడు? అంటే నేను విలువైనోడు కాదా, అంటే అంత పట్టింపు లేనున్నా నేను, అంటే నా మాటకు అంత వాల్యూ లేదా అని చెప్పి కోపం వచ్చి సరేలే వాళ్ళతోనే మాట్లాడుకో అని ఈయన ఫోన్ పెట్టి ఎడతాడు. నువ్వు దేవునితో ప్రార్థనలో దైవస్థానంలో గడుపుతున్నప్పుడు నీకు ఏదో ఫోన్ వచ్చి ఏదో పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు వెంటనే ప్రభా ఒకసారి నువ్వు ఆగు, ఇదిగో నేను వేరే వాళ్ళతో మాట్లాడాలి నీకంటే అన్నావనుకో, దేవుడు మనసు ఎలా ఉంటుంది? నా కుమారుడికి నా కుమార్తెకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయి వేరే వాళ్ళతో మాట్లాడినంత విలువైన వ్యక్తులు వాళ్ళేమో అని దేవుడు అనుకుంటే ఆయన మహిమను నువ్వు ఆయనకి ఇవ్వనట్టే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మందిరంలోకి రాగానే సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టాలి. మందిరంలోకి రాగానే ఇక అన్నీ విడిచిపెట్టి ఒక గంటన్నర సేపు ఏమీ ఒక గంటన్నర సేపు నా దగ్గరికి ఏమీ రాకూడదు, ఎందుకంటే ఆ గంటన్నరలో ఏం ఉపద్రవాలు వచ్చాయి, ఆ గంట తర్వాత మాట్లాడతాను ఏమున్నా కానీ అని దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఇక దేని డిస్టర్బెన్స్ లేకుండా ఒక దేవుని బిడ్డ తను చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆయన తల్లియు ఆయన సహోదరులు వచ్చారు. ఆ ప్రజల్లో ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, యేసు ప్రభు మీ తల్లి గారు మీ సహోదరుడు మీతో మాట్లాడడానికి వచ్చారయ్యా అనగానే యేసు ప్రభు వెంటనే వాక్యం ఆపేసి వెళ్ళిపోతాడేమో అనుకున్నారు. కానీ వాళ్ళ యొక్క ఆలోచనలకు అతీతంగా అక్కడ ఏం జరిగిందంటే యేసు ప్రభు ఆ మాట విని ఒక్క క్షణము ఆ చుట్టూ ఉన్న ప్రజలందరినీ చూశాడంట. చూసి యేసుప్రభు అన్నాడంట, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అని చెప్పి ఆయన తన చేతులు వీళ్ళ వైపు చూపిస్తూ ఎవరైతే నా దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వాళ్ళే నా తల్లి, వాళ్ళే నా సహోదరులు అన్నారంట. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా లేదా? వాళ్ళు నా రక్తం పుట్టిన సహోదరులు ఉండొచ్చు, ఆమె నా కన్న తల్లి అయి ఉండొచ్చు, కానీ నా ఆత్మీయ జీవితంలో నాకు నిజమైన తల్లిదండ్రులు, నిజమైన రక్త సంబంధికులు ఎవరు అని అడిగితే దేవుని చిత్తము నెరవేర్చువారు మాత్రమే నా తల్లియు నా సహోదరును అయి ఉన్నాడని ప్రభు చెప్పారు. అంటే ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే నీవు దేవుని చిత్తము నెరవేర్చు వ్యక్తివైతే నువ్వు దేవుని కుటుంబీకుడిగా, దేవుని రక్త సంబంధిగా మారతావు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా లేదా? నువ్వు దేవుని చిత్తానికి తల ఉంచే వ్యక్తివైతే, దేవా నా జీవితంలో ఏం జరిగినా నీ చిత్తమే నీ చిత్తమే నీ చిత్తమే అని నువ్వు దేవుని చిత్తానికి నెరవేర్చే లోబడే వ్యక్తివైతే మొదటి మాటగా బైబిల్ చెప్తుంది, నువ్వు దేవుని చిత్తము నెరవేర్చేవాడువైతే నువ్వు దేవుని కుటుంబ సభ్యుడు అవుతావు, దేవునికి రక్త సంబంధిగా మారే అవకాశం ఉంది. ఆమేన్, ఆమేన్. రెండవ మాట, దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్చబడడం ద్వారా మనకు కలిగేటువంటి రెండవ కార్యం, రెండవ మేలు ఏంటి అని అడిగితే యోహాను శుభవార్త 9వ అధ్యాయం 31వ వచనంలో, యోహాను శుభవార్త 9వ అధ్యాయం 31వ వచనంలో మనం బైబిల్ తెరిచి చూడగలిగితే దేవుని చిత్తము నెరవేర్చడం వల్ల కలిగే రెండవ మేలు మనకు కనపడుతుంది. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవిని ఆలకించును. దేవునికి స్తోత్రం. రెండవది, నువ్వు దైవభక్తి కలిగిన వాడిని అని చెప్పుకుంటే కుదరదు. చర్చికి వెళ్తానండి, చర్చికి వెళ్తానండి, బాప్తీసం పొందానండి, క్రైస్తవునండి అని చెప్పుకుంటే కుదరదు. భక్తి చెప్పుకుంటా కాదు, భక్తి ఆచరించడానికి. ఎవడైనను దైవభక్తి లేని వాడై ఉంటే కుదరపోదమ్మా. వాడు దేవుని చిత్తమును నెరవేర్చువాడిగా ఉంటే, దేవా ఇలా కష్టపడ్డం నీ చిత్తమా, ఇలా బాధపడ్డం నీ చిత్తమా, ఇలా వేదన పడ్డం నీ చిత్తమా, ప్రభువా ఈరోజు ఈ పేదరికం అనుభవిస్తున్నాను, అది నీ చిత్తమా, ఈరోజు ఇటువంటి అనారోగ్యం అనుభవిస్తున్నాను, ఇది నీ చిత్తమా, ఇది నీ చిత్తమైతే నేను మౌనంగా భరిస్తాను, ఏదో ఒక రోజున ఇందులో నుంచి నువ్వు బయటకు తీసుకొస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు భక్తుడు ఒక చక్కని మాట అంటాడు, ఏంటంటే గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను నేను భయపడినా. ఎందుకు భయపడవు? నీ చుట్టూ అంధకారం ఉంది కదా, నీ చుట్టూ శ్రమలు ఉన్నాయి కదా, నీ కళ్ళ ముందు చీకటి ఉంది కదా, భవిష్యత్తు ఏంటో రేపేంటో జీవితం ఏంటో అంత అగమ్య గోచరముగా చీకటిగా ఉంది కదా, ఎందుకు భయపడవు అని అడిగితే దావీదు అంటాడు, ఏ దేవుడైతే నన్ను ఆ కాదములోకి దింపాడో ఒకానొక టైంన అదే దేవుడు నన్ను బయటకు కూడా తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు నన్ను శ్రమల గుండా తీసుకెళ్తున్నాడేమో, అవమానం గుండా తీసుకెళ్తున్నాడేమో, అనారోగ్యాల గుండా తీసుకెళ్తున్నాడేమో. ఏ దేవుడు చెయ్యి నన్ను శ్రమల్లోకి తీసుకెళ్ళిందో అదే దేవుడు చెయ్య ఒకానొక దినమున నన్ను బయటికి కూడా
దేవుడు వదిలేసేవాడైతే మాత్రం చాలామంది అంటారు, తీసుకెళ్ళి వదిలేశారండి. దేవుడు వదిలేసేవాడు కాదు, నేను గమ్యము వరకు చేర్చగలిగిన వాడు. భక్తుల తీర్మానం అది. నా దేవుడు నన్ను విడిచిపెట్టువాడు కాదు. గనుక ఎవరైతే దేవుని చిత్తము నెరవేర్చే వ్యక్తులుగా ఉంటారో అక్కడ రాయబడిన మాట, వారి యొక్క మనవి అనగా ప్రార్థన. దేవుని చిత్తమును నెరవేర్చు వారి ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు, నెరవేరుస్తాడు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేసిన వాళ్ళందరికీ కార్యాలు జరిగిపోతాయా? కొంతమంది అంటారు, ఎంత ప్రార్థించినా జరుగుతలేదమ్మా కార్యం. ఎందుకు జరుగుతలేదంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుని చిత్తానికి లోబడే వ్యక్తిగా లేవు. ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుని చిత్తానికి అంగీకరించే వ్యక్తిగా నీవు లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరొకసారి దైవజనుడిగా ప్రభు పక్షాన చెప్తున్నాను, నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నా మొదట రావాల్సిన మాట ఏంటో తెలుసా? ప్రభువా, నీ చిత్తమైతేనే, నీకిష్టమైతేనే, నీకు అంగీకారం అయితేనే ఈ పని జరిగించు నాయన అని నువ్వు ఎప్పుడు ప్రార్థించావో మొదటి దేవుని నిర్ణయానికి నువ్వు ఒక అవకాశం ఇచ్చావు కనుక అది దేవుని చిత్తములో ఉంటే ఆ కార్యాన్ని దేవుడు ముందుకు నడిపిస్తాడు. అది దేవుని చిత్తములో లేకపోతే దేవుడు అక్కడితో నా పని ఆపేస్తాడు, ముందుకెళ్ళనివ్వడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించక పాడైపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ప్రార్థన చేసి పాడైపోయిన వాళ్ళు ఎవరు బైబిల్లో లేరు. నేను ప్రార్థన చేశానండి, నేను పాడైపోయాను అన్నవాడు లేడు. నేను ప్రార్థన చేయకుండా వెళ్ళానండి ముందుకు, అందుకు దెబ్బలు తిన్నాను అన్నవాడు ఉన్నాడు. కాబట్టి రెండవది ఏంటంటే, దేవుని చిత్తము నెరవేర్చే వ్యక్తి జీవితంలో చేసే ప్రతి మనవిని ప్రార్థన దేవుడు వినాలంటే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉందువుగాక. ఆమేన్. మీకు అర్థమైందా? ఓకే, మూడవ మాట జ్ఞాపకం చేస్తాను. దేవుని చిత్తము నా జీవితంలో నెరవేర్చడం ద్వారా కలిగేటువంటి మూడవ కార్యం ఏంటి చూద్దాం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనం. యేసు ప్రభు చెప్పిన ఒక అద్భుతమైన మాట. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 21వ వచనం. అబ్బా, ప్రభువా 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 అను నన్ను పిలుచువాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారమే చేయువాడే పరలోకం ప్రవేశిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటో తెలుసా? ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావు? ఎందుకు బాప్తిసం తీసుకున్నావు? అప్పులు తీరతాయండి అంటే నువ్వు నీ నిరీక్షణ అప్పులు తీర్చుకోవడమేనా? ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావు? పెళ్ళి అవుతుందండి అంటే నీ నిరీక్షణ పెళ్ళి అవ్వడం కోసమేనా? ఎందుకు యేసు నమ్ముకుని బాప్తిసం పొందుకున్నావు? యేసు నమ్ముకుంటే ఆరోగ్యం బాగుంటుందండి, ఆరోగ్యం వరకే నీ నిరీక్షణ? లేదు లేదు లేదు. మనకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? ఇదిగో, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ ప్రాణము ఈ భవబంధాలు ఏవి శాశ్వతం కాదు. ఏదో ఒక రోజున ఇవన్నీ ఇక్కడ వదిలిపెట్టి మన ముందు మన తరాలు వెళ్ళిపోయాయి, మన ముందు మన పితరులు వెళ్ళిపోయారు, మనకంటే గొప్పగా బతికిన తాత ముత్తాతలు వెళ్ళిపోయారు. ఎవరి ఈ లోక కాలచక్రములో ఉండవలసిన వారు కాదు. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మరణము, ఈ కాలచక్రంలో ప్రతి వాడు తన దశల వారీగా పుట్టినవాడికి మరణింపక తప్పదు. కానీ నేను దేని కొరకు ప్రభువుని నమ్ముకున్నానంటే, ఇదిగో ఈ లోకము శాశ్వతం కాదు కానీ నా మరణం తర్వాత నా కొరకు మరొక లోకం ఉంది, దాని పేరే పరలోకం. ఒక దేవుని బిడ్డ ఆశ ఏంటంటే, నాకు దేని గురించి భయం లేదయ్యా, ఈ లోకములో కళ్ళు మూస్తే నేను పరలోకంలో కళ్ళు తెరుస్తాను. ఇక్కడ బంధం తెగిపోతే అక్కడ బంధాన్ని కలుపుకుంటాను. దేవునికి స్తోత్రం. మీకైనా అర్థమైందా లేదా? పౌలు అంటాడు, నా మొటుకైతే బ్రతుకుట క్రీస్తే, బతికానా దేవుని కొరకు బ్రతుకుతాను. చావు అయితే నాకు మేలే. చావు నీకెందుకు మేలు? చచ్చిపోయానా ఆ దేవుడి దగ్గరికే వెళ్ళిపోతాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. భక్తులు మరణానికి భయపడలే. ఈనాటి భక్తులు చావు అనగానే, లేదు ప్రభా, చంపొద్దు ప్రభా, ప్రాణం పోనివద్దు ప్రభా, ఏదో రకంగా. భక్తులు మరణానికి భయపడలే. అగ్నిగుండమైన, సింహము బోనైనా, చెరసాలైనా, అది ఏ వ్యాధులైనా భక్తులు మరణానికి భయపడలే. అది ఎందుకో తెలుసా? వాళ్ళ ఆశ, వాళ్ళ గమ్యం
వాళ్ళ నిరీక్షణ ఏంటయ్యా అంటే, మేము మరణించిన తర్వాత ఇదిగో పరలోకములో దైవుని సన్నిధిలో నిత్యము ఆయనతో మేము గడపాలి. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ప్రభువా 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 నోడు పరలోకం వెళ్ళడు. నోటితో దేవుడు అన్న మాట అంటే పరలోకం వెళ్ళో. నువ్వు దేవుని చిత్తము బతికుండగా నెరవేరిస్తే ఆమేన్ చెప్పండి. దేవుని చిత్తం నెరవేర్చడం అందరి వల్ల అవ్వదు. నువ్వు దేవుని చిత్తాన్ని జీవితంలో గుర్తించాలి. అసలు దేవుడు ఎందుకు నేను బతికించాడు, దేవుడు నీకు ఎందుకు ఆయుష్ ఇస్తున్నాడు, ఇంకా మంచిగా సంపాదించుకోరా బాబు, ఇంకా నచ్చినట్లు జీవించరా బాబు, ఇంకా సెల్ ఫోన్లో జీబీ పెంచుకొని ఇంకా చూడరా బాబు, ఇచ్చాడు దేవుడు. అందుకే నీకు ఆరోగ్యం, ఆయుష్. దేవుడు నీకు ప్రతిదినం ఒక నూతన ఆయుష్ ఇస్తున్నాడు అంటే నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటయ్యి అంటే, నువ్వు అనేకులు ఎదుట సాక్షిగా బ్రతకాలి, నువ్వు దేవుని ఇంకా స్తుతించే వ్యక్తిగా ఉండాలి, దేవుని పని కొరకు నువ్వు ఇంకా నిలబడే వ్యక్తిగా ఉండాలి, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా బ్రతకాలి. ప్రభు అన్నాడు, ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ఉపయోగం? సంపాదించుకుంది లోకమంతా కాదు, సంపాదించుకుంది కోట్ల ఆస్తి కాదు, సంపాదించుకోవాల్సింది పరలోకములో దేవుని దగ్గర నీకు చోటు. ఆమేన్, ఆమేన్. కాబట్టి బైబిల్ చెప్తుంది, నువ్వు దేవుని చిత్తము నెరవేర్చే వ్యక్తిగా బతికుండగా నువ్వు ఉంటే గనుక నువ్వు మరణించిన తర్వాత నువ్వు పరలోకానికి చేర్చబడుదువుగాక. ఆమేన్. లోకం అంటుంది చావుతో నీకు జీవితం అయిపోయిందండి అంటుంది, కానీ బైబిల్ అంటుంది చావుతోని నీ ప్రయాణం దేవునితో ప్రారంభమవుతుంది. అది ఒక దేవుని బిడ్డకున్న స్థిర నిరీక్షణ. 4వ విషయం చెప్తున్నా, నువ్వు దేవుని చిత్తము నెరవేర్చే వ్యక్తివైతే గనుక దేవుడు నీ జీవితంలో చేసే కార్యం. 1 దశలోనికి రాసిన పత్రిక త్వరగా 4వ అధ్యాయం, 1 దశలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు త్వరగా చదువుదాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా నుండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరగని, దేవుడంటే ఎరగని, వాక్యం అంటే ఎరగని లోకస్తుల వలె కామాభిలాషయందు గాక పరిశుద్ధత యందును అమ్మా ఘనత యందును తన శరీరం అనే మట్టి ఘటము, ఘటం అంటే కొండ, మట్టి ఘటం అంటే శరీరము. లోకస్తులు వాక్యం తెలియని వారు శరీరాన్ని సుఖపెట్టుకుంటా ప్రయత్నిస్తారు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, అదే వాళ్ళ పని. ఒక దేవుని బిడ్డ దేవుని చిత్తం ఎలా గుర్తిస్తాడంటే, ఈ మట్టి ఘటం అనే శరీరమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ మనస్సును నీ శరీరాన్ని కాపాడుకొనుటయే దేవుని చిత్తం పవిత్రంగా. దేవునికి స్తోత్రం. నీ నోటిని కాపాడుకోవాలంటే అపవిత్రమైన మాటలు రాకుండా, నీ చూపులను కాపాడుకోవాలంటే అపవిత్రమైన దృశ్యాలు చూడకుండా, నీ చెవులను కాపాడుకోవాలంట అపవిత్రమైన మాటలు వినకుండా, నీ శరీరాన్ని కాపాడుకోవాలంట అపవిత్రమైన కార్యాలకు వెళ్ళేది కలంకం అవ్వకుండా, ఈ మట్టి ఘటమైన శరీరమును అపవిత్రం అవ్వకుండా కాపాడుకొనుటయే దేవుడి చిత్తం. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు బాప్తీసం పొందిన నీ నోటితో అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు? ఎన్ని సందర్భాలు దేవుని బిడ్డమైన నీవు నీ చెవులను అపవిత్రమైన వాటిని వింటానికి ఇష్టపడుతున్నావు, నీ కళ్ళతో అపవిత్రమైన వాటిని చూడడానికి ఇష్టపడుతున్నావు. ఈ ఆనందం ఎవరికి దొరుకుతుంది? లోకస్తులకు దొరుకుతుంది. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన నీకు కూడా వాళ్ళ వలె నువ్వు స్పందిస్తూ, వాళ్ళ వలె నువ్వు అందులో ఆనందం దొరుకుతున్నట్లుగా ప్రవర్తిస్తే నువ్వు ఆత్మీయుడవు కాదు, భక్తిని ముసుకేసుకుని బతుకుతున్న వేషధారి అయి ఉండొచ్చు. లోకస్తులకు టీవీ చూస్తే ఆనందం, లోకస్తులకు సెల్ ఫోన్లో ఆనందం, లోకస్తులకు పనికిరాని మాటలతో ముచ్చట్లతో స్నేహాలతో తిరుగుళ్లతో ఆనందం. ఒక దేవుని బిడ్డకు దావీదు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములో ధ్యానించుటలో ఆనందం. ఈరోజు నీ ఆనందం ఎక్కడుంది? ఆనందం ఎక్కడ దొరుకుతుంది ఒక దేవుని బిడ్డగా? ఇక్కడ గమనించండి, బైబిల్ చెప్తున్న మాట, నీ పవిత్రతను కాపాడుకొనుటయే దేవుని యొక్క. నువ్వు అనాలి, నేను నీకు సమాధానం చెప్పగలుగును, నీ మాటకు తిరిగి 2 మాటలు నేను నీకంటే కఠినమైన పదాలు వాడగలుగును, నీకంటే గట్టిగా తిట్టగలుగును, నీకంటే నాకు పౌరుషము కోపం అన్నీ ఉన్నాయి, కానీ నేను అవి చేసి నా శరీరాన్ని అపవిత్రపరుచుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్రభు అన్నాడు, కోపపడుడి కానీ కోపములో పాపం చేయకుడి. కొన్ని సందర్భాల్లో మన మౌనం చేతకానితనం కాదు,
ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు? అవతల వ్యక్తి మాట్లాడుతాను, నువ్వు ఎందుకు మాట్లాడతలేదు? అవతల వ్యక్తి తిడతాను, నువ్వు ఎందుకు తిడతలేదు? అవతల వ్యక్తులు మన కళ్ళ ముందు ఎన్నెన్నో పాపపు కార్యాలు చేస్తున్నా నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? చేతకా కాదు. బైబిల్ అంటుంది దేవుని చిత్తం నీ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవడం. ఎందుకు అలా ఉండిపోయావు తెలుసా? ఉప్పు కారాలు తినక కాదు. కారణం ఏంటంటే దేవుడి చిత్తం నా పట్ల ఏంటంటే నా శరీరాన్ని పవిత్రంగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. గనుక నన్ను నేను కాపాడుకొనుటయే దేవుని యొక్క, ఇది కష్టమైన పని, ఇది కష్టమైన పని. కానీ దేవుని ఆత్మ నీకు తోడుంటే, ఆయన చిత్తానికి లోబడే మనసు నీకుంటే, అందుకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయునుగాక. ఆమేన్. అందుకే ప్రభు అన్నాడు కదా యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు అంటే యవనస్తులు నడత పాడైపోతున్నాం కానీ అర్థం దేవుని వాక్యము చేతనే కదా వారి నడత శుద్ధి చేయబడుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకమ్మా మందిరానికి వస్తున్నారంటే కూర్చుని వెళ్ళిపోతాక? అలా కూర్చుని వెళ్ళిపోవడానికి మందిరానికి రావాల్సిన అవసరం లేదు. అలా ఆశ్రయించుకుంటాక అసలు చర్చికి రావాల్సిన పని లేదు. చదువుకున్న రోజుల్లో అలా స్కూల్ కనపడి హాజరేగానే నెక్స్ట్ పీరియడ్ నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళకి చదువుతో పనిలే, వాళ్ళకి భవిష్యత్తుతో పనిలే. దేవుని బిడ్డ మందిరానికి ఎందుకు వస్తాడో తెలుసా? జీవితాన్ని దిద్దుకోవడానికి, దేవుని చిత్తాన్ని తెలుసుకొని బ్రతకడానికి. ఆమేన్, ఆమేన్. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 4 విషయాలు. దేవుని చిత్తము నీ జీవితంలో జరగడానికి నువ్వు ఇష్టపడితే నువ్వు దేవుని కుటుంబ సంబుడిగా, దేవుని రక్త సంబంధిగా మారతావు. నెంబర్ 2, దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడ్డానికి నువ్వు ఇష్టపడితే దేవుడు నీ ప్రార్థన మనవులను అంగీకరిస్తాడు. నెంబర్ 3, నువ్వు దేవుని చిత్తమునకు లోబడే వ్యక్తివైతే నీకు పరలోకములో ప్రవేశించే అధికారాన్ని, అర్హతను దేవుడు నీకు ఇస్తాడు. నెంబర్ 4, నువ్వు దేవుని సంధిలో దేవుని చిత్తము నెరవేర్చడానికి ఇష్టపడే వ్యక్తివైతే నీ శరీరమును పవిత్రంగా కాపాడుకోవడానికి ఇష్టపడతావు. అది దేవుని చిత్తము. పవిత్రంగా నిలబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత 5వ విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని చిత్తం నీ జీవితంలో జరగడం వల్ల కలిగే కార్యం చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. 2వ అధ్యాయము 17వ వచనం. అమ్మా, లోకమును దాని ఆశయు, ఒక్క నిమిషం, లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్నవి. పాస్టర్ గారండి, లోకములో ఏముంది? లోకములో 3 ఉన్నాయి. ఏంటి లోకంలో ఉన్న 3? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. లోకములో ఈ 3 పనిచేస్తున్నాయి. శరీర కోరికల మీద ఆశ, శరీరాన్ని సుఖపెట్టుకోవాలనేటువంటి ఆశ. 2వది కళ్ళ ఆశ, నేత్రాశ, కంటికి కనపడిన ప్రతీది కావాలి, అనుభవించాలి అనే ఆశ. 3వది జీవపుడంబం, గుర్తింపులు కావాలి, గొప్పలకు వెళ్ళాలి, నలుగురిలో నేను బ్రతకాలి. జీవపుడంబం. బైబిల్ అంటుంది ఈ లోకములో ఉన్నటువంటి ఆశలన్నీ, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఈ ఆశలన్నీ కూడా గతించిపోతాయి, నశించిపోతాయి. కానీ దేవుని చిత్తమును ఎవడి జీవితంలో జరగాలని కోరుకుంటాడో వాడు నిరంతరం నిలబడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువా, నా ఇష్టాలు కాదయ్యా, నా కోరికలు కాదయ్యా, నా ఆశలు కాదయ్యా, శరీరాశ కాదు, నేత్రాశ కాదు, జీవపుడము కాదు, వీటి వల్ల ఇవన్నీ ఏదో ఒక రోజు నశించిపోవలసిందే అంటారు. ఒకప్పుడు ఎంత ఆరోగ్యవంతుడు వచ్చాడమ్మా, ఆ మాయిదారు రోగము చూడండి ఎలా ఎండిపోయాడో. ఆ త్రాగుడు అలవాడు వచ్చి పిల్లడు ఎలా అయిపోయాడు చూడండి. అంత బాగుండేవాడు, ఎంత చక్కగా ఉండేవాడు. అందము చూడు, ఆరోగ్యం చూడు, సంపాదన చూడు, ఏమైపోయింది? అన్ని పోగొట్టేసుకున్నాడు. శరీరాశ ద్వారా, నేత్రాశ ద్వారా, జీవపుటము ద్వారా ఇవన్నీ నశించిపోతాయి. కానీ దేవుని చిత్తము నెరవేర్చాలి అని కోరుకున్నవాడు మాత్రం బైబిల్లో అండర్లైన్ చేయండి, నిరంతరము నిలబడతాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితం నిలబడాలా? నీ భవిష్యత్తు నిలబడాలా? నీ కుటుంబము నిలబడాలా? అయితే బైబిల్ అంటుంది దేవుని చిత్తము నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడితే, ప్రయాసపడితే, దేవుని ఎదుట దైవ చిత్తాన్ని నువ్వు తల ఉంచితే, బైబిల్ అంటుంది దేవుడు నిన్ను, నీ కుటుంబమును, నీ భవిష్యత్తును, జీవితమును, ఆరోగ్యమును ఆయన నిరంతరము నిలబెట్టునుగాక. బైబిల్ అంటుంది దేవుడు నిలబెట్టిన దాన్ని ఎవడు పడగొట్టలేడు, దేవుడు పడగొట్టిన దాన్ని ఎవడు నిలబెట్టలేడు. ఆమేన్. సొదొమ గుమర పట్టణాన్ని దేవుడు పడగొట్టాడు అగ్ని గంధకముల చేత. కారణం అక్కడ శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం ఉంది. దేవుడు ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించాడు. ఈనాటికి
సొదొమ గొమొర ప్రాంతానికి వెళ్ళి చూస్తే అక్కడ ఇప్పటికీ గడ్డి కూడా మొలవదంట. కారణం, దేవుడు పడగొట్టాడు ఆ ప్రాంతాన్ని. దేవుడు పడగొట్టిన కుటుంబాలు ఎప్పటికీ లేవలేవు. దేవుడు నిలబెట్టిన కుటుంబాన్ని ఎవడు పడగొట్టలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ అందరి ఆశ ఏంటి తెలుసా? మా జీవితాలు నిలబడాలండి, మా ఆరోగ్యాలు నిలబడాలండి, మా సంపాదన నిలబడాలండి, అన్నీ నిలబడాలండి. అయితే గుర్తెట్టుకో, నిలబడాలా? ఎంతకాలం? నిరంతరం నిలబడాలా? అయితే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే శరీరాశను వదిలే, నేత్రాశను వదిలే, గొప్పలకు డాబులకు డంబాలకు వెళ్ళడం వదిలే. ప్రతి విషయంలో ఒకే ఒక మాట, ప్రభువా నీ చిత్తమైతేనే నేను ముందుకు వెళతాను, నీ చిత్తం లేదా అక్కడతో ఆగిపోతాను. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తానికి నువ్వు అంగీకరిస్తే దేవుడు నిరంతరము నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్. ఎన్ని విషయాలు? 5 విషయాలు చూద్దాం. 6వ విషయాన్ని 7వ విషయాన్ని జ్ఞాపకం చేసి ముగింపుకు వెళదాం. దేవుని చిత్తము నా జీవితంలో జరగడానికి నేను అనుమతిస్తే, అంగీకరిస్తే జరిగే 6వ కార్యం చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొంచెం మనసు పెట్టి ఈ మాట మనం జాగ్రత్తగా చదవాలి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును గూర్చిన, జాగ్రత్తగానండి, తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు తన కృపను ఆయన మన ఎడల విస్తరింపజేసెను. దేవునికి స్తోత్రం. మీకు అర్థమయ్యే చెప్తాను. దేవుని చిత్తము నెరవేర్చే వారికి ఆయన మర్మములు తెలియజేస్తాడంట. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తానికి మనం లోబడితే ఆయన ప్రభు మనకి ఏం చేస్తాడంట? దైవ జ్ఞాన మర్మములు మనకు తెలిసేలా చేస్తాడు. బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తానికి లోబడినటువంటి వ్యక్తులకు దేవుడు దైవ జ్ఞాన మర్మములు తెలియజేశాడు. ఉదాహరణ, దావీదు జీవితంలో దేవుని చిత్తానికి లోబడ్డాడు. తత్ఫలితంగా దైవ జ్ఞాన మర్మములు దావీదుకు అర్థమయ్యాయి. అంత మాత్రమే కాకుండా దానియేలు భక్తుడు దేవుని చిత్తానికి లోబడ్డాడు. అందుచేత దైవ జ్ఞాన మర్మములు కలార్థాన్ని చెప్పగలిగాడు. యోసేపు దేవుని చిత్తమునకు లోబడ్డాడు. తత్ఫలితంగా ఫరోకు వచ్చినటువంటి ఆ దైవ జ్ఞాన మర్మములను, కళ అర్థాన్ని, మీకు అర్థమైందా లేదా? కొంతమంది అంటారు, నాకు దర్శనం వచ్చిందండి. వెరీ గుడ్, చెప్పాం, ఏమొచ్చింది? ఏవేవో చెప్తారు. అంటున్నాను, దర్శనం ఇచ్చిన దేవుడు దాని అర్థం చెప్పలేదా నీకు? నేను దర్శనం ఇస్తాను, అర్థం నువ్వు వెతుక్కో అంటాడా దేవుడు? నేను అంటున్నా, నీకు నిద్ర సరిగ్గా అట్లేదేమో, అందుకే నీకు ఇలాంటివి వస్తున్నాయి. దర్శనం అంటే ఏంటి తెలుసా? దేవుడు నీకేది చెప్పాలనుకున్నాడో అది స్పష్టంగా నీకు చెప్తాడు. దేవునికి స్తోత్రం. నేను ముందుకెళ్ళి ముగిస్తున్నాను. దర్శనము అనగా దేవుడు నిన్ను దర్శించడం. దర్శించడం అంటే అర్థం దేవుడు నిన్ను కలవడం, దేవుడు నీతో మాట్లాడడం, దేవుడు తన ప్రణాళికను స్పష్టంగా నీకు అర్థమయ్యేలా చెప్పడాన్నే దైవ దర్శన అనుభవం అంటారు. హోరేబు పర్వతం మీద మండుచున్న పొదలో దేవుడు మోషేను దర్శించాడు. దైవ దర్శన అనుభవం. దేవుడితో ముఖాముఖిగా దేవుడు మాట్లాడాడు. దేవా, మా దేశానికి రాజు చనిపోయాడు ప్రభువా, ఇదిగో తర్వాత రాజు ఎవరున్నారు అని యెషయా ప్రవక్త దేవుని సందుకొచ్చి మోకరిస్తుంటే దైవ దర్శన అనుభవం మందిరంలో పొందుకున్నాడు. ఆయన అత్యున్నత సింహాసనం మీద ఉన్నాడు. ఆయన చుట్టూ దేవదూతలు, చెరాబులు, కెరూబులు 6 రెక్కలతో ఉన్నారు. 2 రెక్కలతో దేవుని స్తుతిస్తూ, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటూ, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తున్నారు. వారి స్తుతి వల్ల దేవాలయం అంతయు కూడా ధూపముతో నిండిపోయింది. వారు స్తుతిస్తుండగా దేవాలయం యొక్క గడప కమ్ముల పునాదులు కదిలాయి. దైవ చిత్త దర్శన అనుభవం స్పష్టంగా ఉంది. ఎవరికి గజిబిజిగా గందరగోళంగా లేదో. ఈరోజు రకరకాల దర్శనాలు వచ్చేస్తున్నాయి జనాలకి. మంచిగా పడుకో. దైవ దర్శనం అంటే దేవుడు నీకేది మాట్లాడాలనుకుంటున్నాడో అది స్పష్టంగా నువ్వు అర్థమయ్యేలా దేవుడు నీకు చెబుతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఏదన్నా నీకు ప్రార్థిస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఏదైనా ఒక కల వచ్చి ఇది దేవుని దర్శనమే అని నీకు అనిపించింది అనుకోండి, దానికి ఒక పరీక్ష పెట్టండి. ఏంటి ఆ పరీక్ష? ఎప్పుడన్నా దర్శనం అన్న టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. అసలు దర్శనం అంటే ఏంటి, ఒక సబ్జెక్ట్, అది మనం నేర్చుకుందాం. నీకు ఏదైనా ఒక కళ ఆలోచన రాగానే
వెంటనే నువ్వు మెలకు వచ్చిన తర్వాత అది దర్శనమైతే నీకు ఇంకా అది జ్ఞాపకంలోనే ఉంటుంది. అది కల అయితే నువ్వు మెలకు రాగానే మర్చిపోతావు. అర్థమైందా లేదా? కల అయితే మెలకువ రాగానే మెచ్చిపోతావు. దర్శనం అయితే అది ఎప్పటికీ నీ మనసులో అలా నిలబడిపోద్ది. యోసేపు అన్నాడు, నాకు ఒక కల వచ్చిందండి, ఆ కల్లో సూర్యుడు చంద్రుడు, ఆ కల్లో నక్షత్రాలు, ఆ కల్లో నేను కోసినటువంటి పనలు అన్నాడు. ఎప్పటిదాకా ఆ కళ గుర్తుందో తెలుసా? ఆయన ప్రధాని అయ్యేంత వరకు, అనేకులకు భోజనం పెట్టే క్షణం వరకు బతుకున్నంత కాలము ఆ దర్శనము గోతులోకి వెళ్ళినా, అవమానాల్లోకి వెళ్ళినా, చెరసాల్లోకి వెళ్ళినా దర్శనం మాత్రం మనసులో మెదులుతూనే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక అమ్మ నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి, దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడండి అన్నది. ఒకసారి ఈ వారం చెప్పకే, వారం గడిచిపోయింది. తర్వాత అడిగాను, అమ్మ పోయిన వారం మీద దర్శనం అన్నావు కదా, ఏదమ్మా అంటే గుర్తులేదండి అంది. అన్న ఇంకెప్పుడు దర్శనం అనకు దాన్ని. దర్శనం అంటూ వస్తే అది నెరవేరు కాలం వచ్చేంత వరకు అది నీ మనసులో మెదులుతూనే ఉంటుంది. అది నెరవేరడం కోసం దేవుని ఆత్మ ప్రార్థన వైపు ప్రేరేపిస్తుంది. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఆ నెరవేర్పు కొరకని నిన్ను ప్రేరేపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా లేదా? నేను ఎవరిని తప్పు పడతలేదు, కానీ దర్శనం యొక్క విలువను గుర్తిరిగి వాక్యపు వెలుగుల సత్యాన్ని గ్రహిస్తూ ముందుకెళ్ళండి. తర్వాత ఒకవేళ నీకు ఏదైనా కల వచ్చింది, అది నీకు దర్శనము అని నీకు అనిపించింది, దానికి ఒక టెస్ట్ పెట్టు. ఏంటంటే వెంటనే మోకాళ్ళేసి, ప్రభువా నాకు ఈ కల వచ్చింది, ఇది నాకు దర్శనం అనిపిస్తుంది, ఇది నిజంగా దర్శనం అయితే దాని గురించి ప్రార్థించాలి అనే ప్రేరేపణ నాకు కలిగి దాని అర్థం నాకు తెలిసేలా చేయి. అది నీ దర్శనం కాకపోతే ఇప్పుడుతో యేసు నామములో నేను దాన్ని మర్చిపోయిదును గాక, అది నా మనసులో నుంచి, నా ఆలోచన నుంచి తుడిచివేయబడును గాక. నెక్స్ట్ అది నీకు గుర్తు చేసుకుందామన్నా రాదు. హల్లెలూయా. దేనికన్నా పరీక్ష పెడితేనే భక్తుడు అంటాడు, ఆయన నా విశ్వాసమును పుటము వేయిస్తున్నాడు అన్నాడు భక్తుడు. ఏమేస్తాడంటే దేవుడు? చెప్పరేటమ్మా, దేవా నాకు బోలంత విశ్వాసం ఉంది అంటే కుదరదంట. అయ్యో నువ్వు చెప్తే విన్ను, నా దగ్గర ఒక పరీక్ష ఉంది, అగ్నిలో నేను పుటం వేస్తాను, అది శుద్ధ సువర్ణంగా కాలిపోకుండా వస్తే నీ విశ్వాసం గుర్తింపబడుతుంది. నా దగ్గర ఒక చేట ఉంది, నా దగ్గర ఒక కొలబద్ద ఉంది, దేవుడి దగ్గర తూనికలు ఉన్నాయి, ఆయన లెక్క, ఆయన పరీక్ష ఆయన దగ్గర ఉంది. నీ మాటలు మాత్రం దేవుడు ఆధారాలుగా దేవుడు తీసుకోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైంది? ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 6 విషయాలు. దేవుని చిత్తము నెరవేర్చడం వల్ల దేవుడి కార్యాల్లో జరిగే 6 అనుభవం ఏంటంటే, దేవుని చిత్తము, దేవుని యొక్క దైవ జ్ఞాన మర్మములో దేవుడు నీకు అర్థమయ్యేలా చేయునుగాక. ఇక్కడ అర్థమయ్యేలా చెప్తాను. ప్రభు పాస్టర్ గారండి, అప్పుడు ఇది దావీదు గారికి, దానియేలు గారికి, యోసేపు గారికి మర్మాలు చెప్పాడు, మరి దేవుడు ఇప్పుడు నాకే మర్మాలు చెప్తాడండి? సింపుల్గా చెప్తాను. నీ జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, కొన్ని గాయాలు జరుగుతున్నాయి కదా, కొన్ని దెబ్బల జీవితంలో తగులుతున్నాయి కదా. ఇవి ఎందుకు జరుగుతున్నాయో, ఈ గాయాల వెనకాల, ఈ నొప్పులు వెనకాల, ఈ వేదన వెనకాల, ఈ కీడు వెనకాల దేవుని యొక్క మర్మం ఏంటో నీకు అర్థమైన దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకం అంటదే నీ తలరాతమ్మా అంటదే, బైబిల్ అంటదే అది ఎందుకు జరుగుతుందో, దైవ జ్ఞాన మర్మములు నీ జీవితంలో ఎందుకు జరుగుతున్నాయో దేవుడు నీకు అర్థమయ్యేలా దేవుడు దయచేయునుగాక. నీ ప్రార్థన ఏంటంటే, నీ జీవితంలో ఏం జరుగుతున్నా లోబోదీపమని ఏడవద్దు. మోకరించి, దేవా ఇది ఎందుకు జరగాల్సి వచ్చిందో నాకు అర్థమయ్యేలా చేయి. నువ్వు నాకు అర్థమయ్యేలా చేస్తే నేను నిన్ను అర్థం చేసుకుంటాను, అపార్థం చేసుకోను. ఈనాడు దేవుడు ఎందుకు అపార్థం అవుతున్నాడో తెలుసా? దేవుడు నాకు అన్యాయం చేశాడండి, దేవుడు నన్ను మోసం చేశాడండి, దేవుడు నన్ను పక్కన పెట్టేశాడండి, దేవుడు నన్ను చిన్న చూపు చూశాడండి. ఎందుకు దేవుడు నీకు అపార్థం అవుతున్నాడంటే, నెంబర్ 1, దేవుడు నీకు అర్థం అవ్వట్లేదు. దాని పేరు దైవ జ్ఞాన మర్మములను అర్థం చేసుకునే జ్ఞానం. అంటే నీ జీవితంలో జరుగుతున్న ప్రతి అనుభవాన్ని దేవుడు అర్థమయ్యేలేగా దేవుడు నీ ఆత్మనేత్రాన్ని తెరుచునుగాక. అది లోకానికి అర్థమవుతుంది, కానీ నీకు ఒక క్లారిటీ ఉంటుంది. అందుకే దేవుడిది నాకు చేస్తున్నాడు. ఆమేన్. అర్థమైందా? 7వది చిట్ట చివరి విషయం చెప్పి ముగిస్తాను. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, కానీ సమయానుకూలతను బట్టి 7వ మాట నేను చెప్పి ముగించబోతున్నాను. దేవుని చిత్తము నా జీవితంలో చేయడం వల్ల కలిగేటువంటి మేలు. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. 12వ అధ్యాయం 2వ వచనం. మీరు
ఈ లోక మర్యాదను, అసలు ఈ లోక మర్యాద ఏంటి? ఈ లోకానికున్న మర్యాద ఏంటి? మనకు సర్వసరం ఒక మర్యాద ఉంది. ఎవరన్నా ఇంటికి వస్తే ముందు మన మర్యాద ఏంటి? రండి అని పిలవడం మర్యాద. బాగున్నారా అని అడగడం మీరు అలా చేయరు. ఎవరినే ఎందుకొచ్చో అంటారా? ఇల్ట్రైల్ కనీసం మర్యాద లేదు అనుకుంటాడు. రండి అని అంటారు, బాగున్నారా అంటారు, కూర్చోండి అంటారు, ఎండను పడి వచ్చారు మంచినీళ్ళు నేను తాగుతారా అంటారు. ఇవన్నీ ఒక సంస్కారవంతమైన మర్యాద కలిగిన వ్యక్తులు చేసే పనులు. అర్థమైందా? ఈ లోకానికి ఒక మర్యాద ఉంది. ఏంటో తెలుసా? అమ్మ పిల్ల ఎడుతుంది, ఒక గుప్పుడు ఉప్పు తీసి తిప్పేయమ్మా, ఒక గుడ్డు తిప్పేయమ్మా, ఒక కొబ్బరికాయ కొట్టేయమ్మా, అమ్మ బయటికి వెళ్తున్నారు ఎదురెళ్ళమ్మా, ఒక చెంబెట్టుకెళ్ళమ్మా, అదమ్మా ఇదమ్మా ఇదమ్మా ఏదేదోనమ్మా. ఇది లోకానికి ఒక మర్యాద. బైబిల్ అంటుంది ఈ లోక మర్యాద నువ్వు ఆచరించొద్దు. దేవునికి స్తోత్రం. ఇది పౌర్ణమమ్మ, ఇది అమావాస్య అమ్మ, అది అదమ్మ, ఇది ఇదమ్మా, ఇది శుక్రవారం అమ్మ, ఇది మంగళవారం అమ్మ. ఇది లోక మర్యాద, ఇది లోకానికి మర్యాద. కానీ బైబిల్ ఏమంటుంది? చదవండి, ఏలు పెట్టి చదివి అండర్లైన్ చేయండి. ఈ లోక మర్యాదను నువ్వు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన, అద్భుతమైన మాటలు వివరించుకుంటే మనకు టైం సరిపోదాం. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడే. దేవునికి స్తోత్రం. ఇదే ఒక పెద్ద ప్రసంగం. ఎన్ని పాయింట్లు ఉన్నాయి? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము. నీ జీవితములో ఏది ఉత్తమము, నీ జీవితములో దేవునికి ఏది అనుకూలం, నీ జీవితంలో ఏది దేవుని ఎదుట సంపూర్ణం. సంపూర్ణం. ఈ మాటలు ఆలోచిస్తా ఉంటే ఉత్తమం అంట, అనుకూలం అంట, సంపూర్ణం అంట. అంత మాత్రమే కాకుండా దేవుని చిత్తం ఏదో పరీక్షించాలి. దేవునికి స్తోత్రం. అది దేవుని చిత్తం అర్థమయ్యేలా నువ్వు పరీక్షించుకోవాలి. దేవుని చిత్తమా కాదా? ఇటువంటి అవకాశం నాకు వచ్చింది, ఇటువంటి ఆఫర్ నాకు వచ్చింది, ఇటువంటి ఏదో ఒక పరిస్థితి నా దగ్గరికి వచ్చింది, ఇది దేవుని చిత్తం ఉందా లేదా పరీక్షించుకోవాలి. నా దగ్గరికి వచ్చినవన్నీ దేవుని చిత్తాలే అన్నావనుకో తప్పు. దేవుని చిత్తము కానివి కొన్ని దగ్గరికి వస్తాయి. గ్యాస్ అనుకున్నాడో దేవుడి చిత్తం కాబట్టే నయమాను మా దగ్గరికి వచ్చాడు, దేవుని చిత్తం కాబట్టే మా దగ్గరికి బంగారం వచ్చింది అనుకున్నాడు నయమాను. అనుకుని దేవుని చిత్తము కాదో అవునో పరీక్షించుకోకుండా వెళ్ళి డబ్బు తెచ్చేసుకున్నాడు, బంగారం తెచ్చేసుకున్నాడు. మరి ఏం తెచ్చుకున్నాడో? కుష్టి రోగం తెచ్చుకున్నాడు. దేవుని చిత్తమో కాదో ఆలోచించకుండా వెళ్ళాడు. ఆకాను ఎరుకో పట్టణం దొరికినటువంటి షేనారు వస్త్రాలు, బంగారపు కమ్మి, వెండి డబ్బులు తెచ్చుకొని గుడారం కింద దాచిపెట్టాడు. తత్ఫలితంగా రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. దేవుని ఏ పని తలపెడుతున్నా ఇది దేవుని చిత్తమా కాదా అని పరీక్షించి తెలుసుకొనుట ద్వారా మీరు దేవుని యొక్క రూపాంతరపు అనుభవంలోనికి మీరు మార్చబడుదురుగాక. ఆమేన్ చెప్పండి. గొంగళ పురుగు సీతాకోక చిలక ఇరట్లు దేవుని చిత్తాన్ని నువ్వు గుర్తిరిగి ప్రవర్తించి ప్రార్థించగలిగితేనే నీవు దేవుని అనుభవాలతో రూపాంతరములోనికి ముందుకు సాగుదువుగాక. అది తెలుసుకోవడానికి వాక్యం వినాలి, అది తెలుసుకోవడానికి మందిరానికి రావాలి. బైబిల్ తెరవకపోతే దేవుడి చిత్తం నీకు తెలుస్తుంది. కాబట్టి సంగమా మరొకసారి చెప్తున్నాను, దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకుంటేనే నువ్వు శరీర సంబంధిగా ఉన్న నీవు ఆత్మీయుడిగా రూపాంతరము పొందుదువుగాక. ముగించేస్తున్నాను. చాలామంది అంటారు, పాస్టర్ గారండి మా ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రార్థన చేయండి, మేము ఆత్మీయంగా ఎదగాలండి. ఎలా ఎదుగుతావు? ఎప్పుడు ఎదుగుతావో తెలుసా? దేవుని ఆత్మీయంగా దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఏ పని తలపెడుతున్నా, నీ కళ్ళ ముందుకు ఏ అవకాశం, ఏ ఆఫర్ నీ దగ్గరికి వచ్చినా నువ్వు వెంటనే అందేసుకోకూడదు. దాన్ని వెంటనే పని మొదలెట్టేయకూడదు, వెంటనే ఓకే అని చెప్పకూడదు. నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి నీ ప్రార్థనా గదిలోకి వెళ్ళాలి.
లేకపోతే దైవజనుడితో ప్రార్థన చేయించుకోవాలి. నీ గదిలోకి వెళ్ళి ప్రార్థించుకోవాలి. ప్రభువా, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నా జీవితంలో ఇదిగో ఈ అవకాశం నాకు వచ్చింది, ఇది నీ చిత్తమా? దీని విషయంలో ముందుకెళ్ళమంటావా? ఇది నాకు మేలుకరమేనా, లేకపోతే ఇది నాకు రాబో దినాలు దీనివల్ల నాకు చెడు నష్టము దెబ్బ తగిలే అవకాశం ఉందా? నువ్వు నాకు ప్రేరేపణ కలిగించు నాయనా అని ప్రార్థించుకుంటే, నువ్వు ప్రార్థన ముగిసి ఆమేన్ అన్న వెంటనే దేవుడు తన ప్రణాళిక నీ మనసులో బలంగా చూపిస్తాడు. అప్పుడు నీ నోట్లో సమాధానం, వద్దండి, ఎందుకు, నాకు ఇది ఇష్టం లేదు. అలాగేనండి, ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం. ఆ ప్రేరణ నీకు కలగాలంటే నీ ఇష్టాన్ని పక్కన పెట్టి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవా యందు ఆయన చిత్తానికి లోబడు. అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళము చేయునుగాక. అటువంటి అనుభవాలతో దైవ చిత్తానికి లోబడుతూ ముందుకు సాగే ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనములో